ఓల్డ్ ట్రాఫోర్డ్ లో జరిగిన మాంచెస్టర్ టెస్టులో 5వ రోజు ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ వ్యవహరించిన తీరుపై టీమిండియా హెడ్ కోచ్ గంభీర్ మండిపడ్డారు. ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ 5వ రోజు 15 ఓవర్లు మిగిలి ఉండగానే మ్యాచ్ను డ్రాగా ముగించడానికి ముందుకొచ్చాడు. అయితే రవీంద్ర జడేజా మరియు వాషింగ్టన్ సుందర్ సెంచరీలకు దగ్గరగా ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరూ షేక్ హ్యాండ్స్ ఇవ్వకూడదని భావించారు. దీంతో స్టోక్స్ కంగుతిని ఆటను కొనసాగించాడు. దీనిపై మ్యాచ్ అనంతరం గంభీర్ మాట్లాడాడు. ఎవరైనా 90 పరుగులతో మరొకరు 85 పరుగులతో బ్యాటింగ్ చేస్తుంటే వారు సెంచరీలకు అర్హులు కాదా? ఒకవేళ ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఇలా సెంచరీలకు దగ్గరగా ఉంటే వారు వెళ్లిపోయేవారా? కాదు కదా. మా ప్లేయర్లు గట్టి బౌలింగ్ని ఎదుర్కొన్నారు, చాలా ఓపికతో బ్యాటింగ్ చేశారు, అందుకే సెంచరీలు చేయాలి అనుకున్నారు. అంతేకాని మేము ఎవ్వరిని సంతోషపెట్టడానికి ఇక్కడ ఆడట్లేదు అని గంభీర్ మ్యాచ్ తర్వాత విలేకరుల సమావేశంలో అన్నారు. ఇదిలా ఉండగా చివరి గంటలో ఇంగ్లాండ్ కెప్టెన్ స్టోక్స్ ఈ మ్యాచ్ని ముందుగానే ముగించాలని భావించాడు. కానీ జడేజా సుందర్ ఇద్దరు సెంచరీలకు దగ్గరగా ఉండటంతో స్టోక్స్ అభ్యర్థనను సున్నితంగా తిరస్కరించారు. దీంతో చివరి రోజు కొన్ని ఆసక్తికర సన్నివేశాలు నమోదయ్యాయి. ఇక ఈ విషయంపై కెప్టెన్ శుభ్మన్ గిల్ కూడా స్పందించాడు. మ్యాచ్ ను ముందే డ్రా చేయడం అనేది వాళ్ళిద్దరి నిర్ణయం. పైగా సెంచరీలు దగ్గరగా ఉండటంతో వాళ్లకు మేము ఎందుకు అడ్డుపడతాం? అయినా వాళ్ళు బ్యాటింగ్ చాలా గొప్పగా ఆడారు అంటూ చెప్పుకొచ్చాడు.